హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గీతాంజలి సినిమా వచ్చినప్పుడైతే మనం ఖచ్చితంగా అంజలికి తన పర్ఫార్మెన్స్కి ఫ్యాన్ అయిపోయి ఫిదా అయిపోయాం అనుకోవచ్చు. తను హీరోయిన్గా చాలా సినిమాలే చేసింది. తను బాగా కనిపించడంలో పద్ధతిలో అయితే టాప్ మోస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత అందంగా ఉండే తాను ఒక దెయ్యంగా మారింది. అది మనం గీతాంజలితో తన పర్ఫార్మెన్స్ అయితే చూసేసాం. కానీ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో మాత్రం డబల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఒక సైడ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ, ఒక సైడ్ షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసుకుంటూ ఒకలా చేసుకుంటున్న తన వేలో నుంచి మళ్ళీ సినిమాలోకి వచ్చిన గీతాంజలి ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో కనిపించబోతుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ అయితే వచ్చింది. ఒకసారి ట్రైలర్ పై లుక్ వేద్దాం. ఓపెన్ చేస్తే అంజలి అర్ధరాత్రి 1 గంటకి నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నావు. కానీ నీ పక్క నుంచి ఎవరిదో ఏడుపు అని వినిపిస్తా ఉంది. ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని నీకు అనుమానం వచ్చి నువ్వు ఆ ఏడుపు వస్తున్న వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నావు. వెల్కమ్ టు అవర్ హారర్ వరల్డ్. ఓ బోయపాటి సీన్, ఓ త్రివిక్రమ్ సీన్, ఓ వైట్ల సీన్, ఓ శనక్కాయల సీన్. ఈ సీన్లందరూ కలిసి సీన్ చెప్తే స్క్రీన్ సిరిగిపోతుంది. నన్ను కొంచెం బాగా చూపించండి సార్. రాయ్ ఈడు మొహం మీద 3 లైట్లు కొట్టండి, లేదా కనబడ్డంటీడు. దెయ్యాలున్నాయంటే నమ్మవేంటి కృష్ణ అనాలి. దెయ్యాలున్నాయంటే నమ్మవేంటి కృష్ణ. ఓకే, యాక్చువల్ గా నేను సీన్ రాశా. దెయ్యాలున్నాయని తను, లేవని వీడు గొడవ పడుతుంటారు. అప్పుడు ఈ ఓయిజా బోర్డ్ తో తను దెయ్యాలున్నాయని నిరూపిస్తుంది. క్యారం బోర్డు లేదా? క్యారం బోర్డ్ ఏంటి నాని? దెయ్యాల కోసం వాడే బోర్డే ఓయిజా బోర్డు. ఇది ఉందని నీకు తెలుసు? దెయ్యాలకి తెలుసా మరి? సెట్ అని చెప్పావు, దెయ్యాల గొంప ఇది. అంటే వాళ్ళు దెయ్యాలు కాదు, మెథడ్ ఆర్టిస్ట్. శాస్త్రి వచ్చావా? దాదా కూర్చో, మందేద్దాం. నేను కళాకారుడిని. మీరు మెథడ్ యాక్టర్ అంటే కదా, నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా. మెథడ్ యాక్టింగ్ అంటే ఇదా? ఆపడానికి మీరెవర్రా? నటరాజుని పాదం దగ్గర పుష్పాన్నిరా. నువ్వు పుష్ప అయితేనే ట్రిపుల్ ఆర్. పారిపో. బాగా ఇది నా గది. నేను మధురత్వ గీతాంజలి అనుకున్నానే. కాదు, నువ్వు కోన వెంకట గీతాంజలివే. దెయ్యలా తగులుకున్నావు. సో చూశారు కదా, మన గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇది అయితే మనకి కోన వెంకట్ గారు ప్రజెంట్ చేయబోతున్న సినిమా. ఇందులో శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంది. లాస్ట్ టైం మనకి గీతాంజలిలో అయితే డబల్ గీతాంజలిలు కనిపించారు, గీత అంజలి అని చెప్పి. అంజలి గారు 2 రోజుల్లో కనిపించారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కనిపిస్తుంది, ఒక మహల్. ఏదైతే మనం నాకైతే కొంచెం అటు ఇటుగా చూసుకుంటే రాజుగారి గదిలో మహల్ లాగా కనిపించింది. సో మీరు కూడా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అయితే ఆ మహల్లో ఒక ఆడిషన్స్ కోసం పోయినప్పుడు అక్కడ ఒక 3 దెయ్యాలు, ఆ 3 దెయ్యాలు కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అనిపిస్తున్నాయి. అదే మన సాయి కుమార్ గారు, ప్రియా గారు, బిగ్ బాస్ ఫేమ్ ప్రియా గారు కనిపిస్తున్నారు ఇందులో. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిందే. ఇక ఈ సినిమాలో వీళ్ళు దెయ్యాల క్యారెక్టర్లో అయితే ట్రైలర్లో చూస్తున్నట్టయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చెప్పనక్కర్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంజలి గారి కామెడీ అయితే టాప్ నోచ్లా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రైలర్ చూసారా? ఓకే, చూడకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.